హలో. ఎవరైనా కాస్త ఆనందంగా ఎక్కడికైనా వెళ్ళి ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే చాలు బాధపడటం లేదంటే కుళ్ళుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. కానీ వారి కష్టాన్ని గుర్తించేవాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. మన కోరికలు నెరవేర్చుకోవాలి అంటే కొన్నిసార్లు అవి చాలా ఖర్చుతో కూడుకున్నవై ఉంటాయి. అయినా వెనకడుగు వేయకుండా ఒక మంచి ప్లానింగ్తో మన సంకల్ప బలంతో మానవ ప్రయత్నం 100% పెడుతూ న్యాయంగా ధర్మంగా సంపాదనా మార్గాలు వెతికితే ఆ సంకల్పానికి దైవబలం అలాగే కుటుంబ ప్రోత్సాహం తోడవుతుంది. ఎటొచ్చి నీలో సాధించాలి అనే తపన నీ తెలివికి పదును పెడుతూ వెళ్లే సామర్థ్యం ఉండాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి చాలా కోరికలు ఉండొచ్చు. నాకు కూడా అలాగే. ఎవ్రీ ఇయర్ ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి, 16 సోమవారాల వ్రతం చేసి ఆ పార్థివ లింగాల్ని ఒక్కో పుణ్యతీర్థంలో కలపాలి ఒక్కో ఏడాది అనేది నా కోరిక. ఈసారి ఆ కోరిక కాస్త పెద్దది మాత్రమే కాదండోయ్, ఖర్చుతో శ్రమతో కూడుకున్నది. అందుకే ఈ సంకల్పం తీసుకున్న మొదటి రోజు నా దగ్గర కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇదే మాట శివాలయానికి వెళ్లి నందీశ్వరుడి చెవిలో చెప్పాను. నేను కష్టపడతాను, అవకాశాలు కల్పించు స్వామి అని. కేదారంలో నిన్ను తాకే భాగ్యాన్నివ్వు స్వామి అని. సత్యమైన కోరికే భగవంతుడు తప్పకుండా వింటాడు అని నాకు బాగా నమ్మకం. ఆ తర్వాత నుంచే స్టార్ట్ అయ్యాయి ప్రమోషన్స్. చాలా సెలెక్టివ్గా, ఎవరూ మోసపోకుండా ఉండేలాగా చక్కనైనవి ఎంచుకొని చేయడం మొదలుపెట్టాను. వచ్చిన ప్రతి రూపాయి హుండీలో వేశా. ఎంత అవసరమో ప్లానింగ్తో కూడబెట్టుకున్నా. నా ప్రయాణానికి వారం ముందు అంటే మొత్తం సమకూర్చుకొని నా కష్టార్జితంతోనే కేదారనాథుడి దర్శనానికి స్టార్ట్ అయ్యాను. మన కోర్కెల కోసం ఇంటి యజమానిపై భారం వెయ్యరాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే ఇంటి ఇల్లాలికి సంపాదించే సామర్థ్యం ఉన్నప్పుడు ప్రోత్సహించడం కూడా కుటుంబం బాధ్యతగా తీసుకుంటే, నేనంటే క్షేత్ర సందర్శన కోసం సంపాదించానుకోండి, జీవితంలో చాలా కలల్ని తీర్చుకోవడానికి ఆడవాళ్లు మల్టీటాస్కింగ్ చేసి చూపించగలరు, సిద్ధంగా ఉన్నవాళ్లు ఎంతోమంది. మీ ఇల్లాలు, మీ చెల్లెలు, మీ ఇంటి ఆడబిడ్డ తెలివిని గుర్తించి ప్రోత్సహించండి చాలు. దారం మీ చేతుల్లోనే ఉంది. ఇలా నా చార్ధామ్ ప్రయాణం మొదలైంది. జై శ్రీ కేదార్.